నాకెంతో ఇష్టమైన నా స్టైల్లో చేసిన కట్టె పరిగెలతోటి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏ మాత్రం విరిగిపోకుండా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా కట్టెపరిగే చేపలు తీసుకొని బయటనే మొత్తం కట్టింగ్ అయిపోయిందండి. ఒక ఇంటికి తెచ్చిన తర్వాత 4 to 5 times వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కూడా బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి వాటర్లో పెరుగుతాయి కాబట్టి వాషింగ్ చాలా ఇంపార్టెంట్. ఏమాత్రమైనా ఒక 2-3 సార్లు చేసేసి వండేస్తే చేదైపోతుంది కూర అంతా. చిన్న చిన్న చేపలే కాబట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 1 kg చేపలండి. మనం అన్ని కటింగ్ పోను 700 grams వరకు వచ్చింది. అరచేయి కంటే మనకు కొంచెం పెద్దగా ఉంటే ఇలా ఒక ఘాటు పెట్టుకోండి, సరిపోతుంది పులుసులో బాగా ఊరడానికి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకోండి, ఇలా కట్ చేసుకొని. ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటో ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 1 ఇంచ్ చెక్క ముక్క వేసుకోండి. ఒక 4 నుంచి 5 లవంగాలు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఇలా పచ్చిగా వేసుకొని రుబ్బుకుంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని మొత్తం స్క్వీజ్ చేసుకొని వాటర్ తీసేసుకోండి. కడాయి కానీ ప్యాన్ కానీ ఇలాంటి గిన్నె కానీ పెట్టుకోండి. చేపలకి మాత్రమే వాడతారు కదా, అలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా వేసేసుకోండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 minutes ఆయిల్లోనే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇదంతా ఫ్రై చేసుకోండి ఒకసారి. ఇందులో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. తర్వాత మళ్ళీ సరిపోకపోతే పులుసు కొంచెం మరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ స్లోలో పెట్టేసుకొని మనం ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చేపలను వేసేసుకోండి. నాకు నార్మల్గా పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో నాకు అస్సలు తినబుద్ధి కాలే నాన్ వెజ్, ఇప్పుడు తినబుద్ధి అయ్యింది. సో డెలివరీ తర్వాత ఎలాగో తినం కాబట్టి ఒక రౌండ్ వేసుకుంటున్నాను. డెలివరీ తర్వాత చాలా గ్యాప్ వస్తుందంట, అందుకని తినాలనిపించి నేను చేసుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా నిదానంగా మనం అప్పుడే మంట పెంచకుండా ఒక్కసారి కలిపేసుకోవాలండి. కొంచెం వేడి ఎక్కువగా తగిలినా ముక్కలు అయిపోతాయి, అందుకే వేడి తగలక ముందే మనం ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఒక 1/2 minute అలా వదిలేసేయండి మసాలాలోనే. ఆ తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ నుండి కొంచెం నిదానంగా కలుపుకోండి. ఇందులోనే మనం మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోండి. ఇలా చేపని కొంచెం లోపలికి అనుకొని చూసారా, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఒక 10 minutes అలా మరిగించుకోండి. రెడీ అయిపోతుంది చేపల పులుసు. ఇదిగోండి ఒక 10 minutes బాగా మరిగిపోయింది, పులుసు కూడా చిక్కబడిపోయింది.
ఇప్పుడు ఒక్కసారి సైడ్ నుండి ఇలా కలుపుకోండి అంతే. చాప ఇలా విరగకుండా మనం కలుపుకోవాలి. చూసారా, ఏ చాప కూడా విరిగిపోలేదు. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ చేపల మసాలా వేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయ్యాక లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ఇంక స్టవ్ ఆపేసుకోండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. మనం పెద్ద చేపల పులుసు కంటే కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చిన్న చేపల పులుసు చాలా మంచిదండి. నా ఫేవరెట్ చేపల పులుసు నా స్టైల్లో చేసి చూపించాను. సో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.